వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. సో ఈ రోజు వాట్ ఏ టేస్ట్ కోసం మనం వచ్చేసాం రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్ లో ఉంచిన ఉలవచారి రెస్టారెంట్ కి. మరి అక్కడ షెఫ్ ని అడిగేద్దామా మనకి ఎలాంటి రుచులను పరిచయం చేస్తున్నారు. హలో పండు గారు. హలో అండి. హౌ యూ? ఫైన్. ఓకే, సో ఈ రోజు మన వాట్ ఏ టేస్ట్ వ్యూయర్స్ కోసం మీరు ఏం చేసి చూపించబోతున్నారు రెసిపీస్? వెజ్లో స్టార్టర్ చేస్తున్నామండి. ఓకే, వెజ్లో స్టార్టర్. సో ఏంటి ఇది స్టార్టర్ పేరు? వెజ్ డంప్లింగ్ అండి. డంప్లింగ్ వెజిటేబుల్. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈరోజు మీరు వాచ్ టేస్ట్లో ఫస్ట్ రెసిపీ వచ్చేసి డంప్లింగ్ వెజిటబుల్. మరి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. సో పండుగరు డంప్లింగ్ వెజిటబుల్ అంటున్నారు, నేమ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది. చూద్దాము, ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి. ఓకే అండి. ఉడికించిన క్యాబేజీ, గ్రీన్ చిల్లీ, గార్లిక్, ఆనియన్, ఆలు, సాల్ట్, మైదా, కార్న్ఫ్లోర్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, వైట్ పెప్పర్, కొత్తిమీర, ఆయిల్, కరివేపాకు. విన్నారు కదా డంప్లింగ్ వెజిటబుల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. పండుగ స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే అండి. మనం క్యాబేజీలో కొద్దిగా మనం క్యారెట్ వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాం. కొద్దిగా క్యారెట్ తురుము, అట్లాగే క్యాబేజీ నైస్గా చాప్ చేసి పెట్టుకున్నది ఇలా బాయిల్ చేసి దీనిలో ఉన్న వాటర్ మొత్తం కూడా పిండి పక్కన పెట్టుకున్నాం. దీన్ని మనం ఆ డంప్లింగ్ వెజిటేబుల్ ఉన్నాయి కదా, ఆ వెజ్ డంప్లింగ్కి ఏం కావాలో అది డంప్లింగ్ రెడీ చేసుకుందాం. ఓకే, ఇందులో మనం మంచూరియాకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదేవిధంగా దీన్ని మిక్స్ చేసుకుందామండి. కొద్దిగా ఆలు. ఓకే, సో ఆలు అనేది దీంట్లో మనం పసుపు వేసి కొంచెం బాయిల్ చేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నాయి. సాల్ట్, గ్రీన్ చిల్లీ సాస్. ఓకే, కొద్దిగా గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, గార్లిక్, కరివేపాకుని కొద్దిగా కట్ చేసి నైస్గా చాప్ చేసుకొని కరివేపాకుని. ఇవన్నీ మెత్తగా ఆలు మొత్తం కూడా మనకి వెజిటేబుల్ మంచిగా మిక్స్ అయిపోయేలా కలుపుకోవాలి. ఓకే, ఇందులో కొద్దిగా కార్న్ఫ్లోర్, అలాగే కొద్దిగా మైదా. కార్న్ఫ్లోర్ అండ్ మైదా యాడ్ చేసుకున్నాం. సో వాటర్ ఏమైనా యాడ్ చేసుకుందామా? మనకి వెజిటేబుల్ ఇది ఎట్లాంటి వాటిలో వాటర్ యాడ్ చేసుకున్నామో కొంచెం చూసి యాడ్ చేసుకోవాలండి. మనకి వెజిటేబుల్ ఇప్పుడు మీరు ఏవైతే వెజిటబుల్స్ చేసారో అవన్నీ కూడా ఆల్ బాయిల్ చేసినవేనా? బాయిల్ చేసినవి అన్నీ. ఓకే, క్యాబేజీలోకి వెళ్ళి మనకి వాటర్ వస్తాయి కాబట్టి దీనిలో మనం వాటర్ యాడ్ చేసుకునే అవసరం లేదు, సరిపోతుంది మనకి. ఆలు కూడా యాడ్ చేసుకున్నాం దీనిలో. ఆలు కూడా మనకి మెత్తగా దీనిలో మ్యాష్ అయిపోయి ఉంటుంది కాబట్టి వాటర్ అవసరం లేదు. ఈలోపు మనం ఆయిల్ పెట్టేసుకుందాం పక్కన. సో ఆయిల్ పెట్టేసుకుందామా? ఓకే, సరిపోతుంది. సో ఆల్ వెజిటబుల్స్ మొత్తం మనం ఏవైతే వెజిటబుల్స్ వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ బాయిల్ చేసి లైక్ మంచూరియా ఎలా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటామో అలాగే మిక్స్ చేసుకుంటాం. క్యాబేజీలో మనం ఇందులో ఓన్లీ కొద్ది లైట్గా క్యారెట్ తురుము అలాగే క్యాబేజ్ వేసి బాయిల్ చేసినాము. మనకు కావాలంటే కొద్దిగా బీనీస్ అట్లాగే గోబీ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. గోబీ కూడా మనకి ఆ కాడలో తీసేసి ఆ పువ్వు ఏదైతే ముందో మంచిగా బాయిల్ అయిన తర్వాత క్యాబేజీలో వేసేసి మనం కొద్దిగా బాయిల్ చేసి తెస్తే కనుక నీట్గా మంచిగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా కలిపెట్టుకోవాలండి. ఎక్కువగా లూజ్గా కాకుండా మరి ఎక్కువగా గట్టిగా కాకుండా ఈ విధంగా కలిపెట్టుకుంటే కనుక మనకి ఏదైతే డంప్లింగ్ అన్నామో ఆ టేస్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కాలి కాబట్టి మనం కొద్దిసేపు వెయిట్ చేద్దాం. అసలు డంప్లింగ్ అంటే ఏంటి అర్థం కాలేదు నాకు. మనకి వెజిటేబుల్ బాల్స్ లాగా చేసుకుంటే దానికి సాస్ యాడ్ చేసుకుంటే కనుక అది మంచూరియా టైప్లో వస్తుందండి. డంప్లింగ్ అంటే దానికి బాల్స్ ఏదైతే చేస్తామో మనకి దాన్ని మొత్తం కూడా ఫ్రెష్ చేసి దాన్ని చిన్న రౌండ్ మనకి ఎలా ఒక విధంగా చెప్పాలంటే అది చిన్న వడల్ టైప్లో వస్తుందండి అది. ఓకే ఓకే ఓకే, సో ఇవి మనకి దేంట్లో కట్టే స్నాక్ అండి, స్టార్టర్. సో ఈజీగా చేసుకోవచ్చు నేను చక్కగా. ఇప్పుడు ఒకటే వెరైటీ కాకుండా మన నైట్ కూడా నైట్ కానీ మార్నింగ్ కానీ ఇంట్రెస్ట్ ఉండి హ్యాపీగా అలా తినేసేయచ్చు స్టార్టర్ లాగా.
సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందా? దీన్ని మనం లైట్ అంటే లో ఫ్లేమ్లో వేసుకోవాలా లేకపోతే హై ఫ్లేమ్లో వేసుకోవాలా? మీడియం ఫ్లేమ్ అన్ని. మనకి ఇప్పుడు అవి ఎలా రావాలి? బ్రౌన్ కలర్లో వచ్చేసేయాలా? బ్రౌన్ కలర్ మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్లో అవసరం మంచిగా ఫ్రై అయితే కనుక లోన్ అయితే మనం మైదా కార్న్ఫ్లోర్ కోటింగ్ వేసినాం కాబట్టి ఆ కోటింగ్ అనేది పచ్చిగా లేకుండా మంచిగా నీట్గా ఫ్రై అయిపోతే వెజిటబుల్ బాయిల్ చేసి వేసినాం కాబట్టి ఆ మంచిగా ఫ్రై అయితే కనుక సరిపోతుంది. ఓకే ఓకే. ఇవి ఇప్పుడు మీరు వేస్తున్నారు కదా లైక్ తడి ముంచుకున్నారు కదా, మనకి తడిని ఆనించుకుంటూ వేసుకోవాలి. ఇవి మనకి అంటుకుపోతూ ఉన్నట్టు ఇలా జస్ట్ వాటర్ని ఇలా ఒకసారి తెలుసుకున్నాం. మన ఇంట్లో ఎలాగైతే వాటర్లు వేసుకుంటామో అలాగే చేసుకుంటే సరిపోతుంది. ఓకే. గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేశారు కదా, గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేయొచ్చా లేకపోతే సాస్ యాడ్ చేసుకోవచ్చా? మనకి స్పైసీ కోసం గ్రీన్ చిల్లీ సాస్ అని గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాము. ఓకే. సో ఆల్రెడీ ఫస్ట్ చేసి నేను టర్న్ చేస్తున్నాను. ఊడిపోవడం అలాంటిదే ఉండదా, మధ్యలో విరిగిపోవడం అని చెప్పేసి? ఒకవేళ ఎలా కలిపితే ఒకవేళ విరిగే అవకాశాలు దీంట్లో ఏమైనా ఉంటాయో ఆయిల్లో వేసిన తర్వాత? మనకి కోటింగ్ తక్కువైనా కానీ లేదా ఆలు తక్కువ వేసినా కానీ మనకి ఆ వెజిటేబుల్ అనేది మంచిగా కోటింగ్ పట్టుకోవాలంటే ఆలు ఒకటి అలాగే మనం వేసే కోటింగ్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా చూసుకుంటే కనుక విరిగిపోవని. ఓకే. సో ఇవి అయిపోయినట్టున్నాయి కదా, ఇవి ఏమైనా తీద్దామా? ఇంకా బ్రౌన్ కలర్లో కావాలని కొంచెం కలర్ రావాలి. ఈజీనే యాక్చువల్గా. మనం కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా ఫస్టే బాయిల్ చేసుకొని పెట్టేసుకుంటే ప్రాసెస్ అంతా కూడా ఈజీగానే ఉంటుంది. చూసాం కదా, మనం ఎక్కువ కూడా బయట నుంచి అంటే అబ్బా మన ఇంట్లో ఇది ఉండదు బయట నుంచి ఇప్పుడు కొనుక్కోవాలి అనేది కూడా కాకుండా జస్ట్ ఇంట్లో ఉండే వాటితోనే చక్కగా వెజిటబుల్ డంప్లింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. చాలా ఈజీ ప్రాసెస్. అండ్ ఆల్రెడీ మొత్తం ఫ్రై చేసేస్తున్నాము. ఓకే. ఫస్ట్ వేసిన ఫ్రై అయిపోయింది మనకి. ఇది బౌల్లో తీసుకుని ఓకే. సో అలాగా బౌల్లో తీసేసుకోవాలి ఫస్ట్ అయిపోయిన వెంటనే. ఇప్పుడు మీరు ఏదైతే నెక్స్ట్ ఏదైతే సాస్ టాస్ చేస్తారు కదా, లైక్ వేడివేడిగా ఉన్నప్పుడే చేసేయాలా లేకపోతే కొంచెం చల్లారిన తర్వాత అయినా సరే చేయొచ్చా? చల్లారిన తర్వాత చేసుకోవచ్చు. మనకి సాస్లో మళ్ళీ చేసి హీట్ చేస్తాం కాబట్టి తొందరగా అవి సాస్లో కొంచెం మనం ఫ్రై చేసుకుని అట్లాగా మనం ఏదైతే సాస్ చేస్తాం అది మంచిగా అట్లా పట్టేంత మటుకు ఉంచుకొని మనం నీట్గా స్లో ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసి పెడితే మంచిగా ఆ సాస్ అనేది పట్టుకుంటుంది. అది చల్లగా ఉన్నప్పుడు అయినా చేయొచ్చు. ఎక్కువగా చల్లగా అయిపోతే కనుక మళ్ళీ దాన్ని ఏది రీయూజ్ చేయాలనుకుంటే కనుక కొద్దిగా ఆయిల్ వేడి చేసి కనుక దీనిలో కొద్దిగా ఫ్రై చేసుకొని మళ్ళీ కొద్దిగా హీట్ చేసి కనుక దీనిలో యాడ్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. దీన్ని ఇతర షిఫ్ట్ చేసి వస్తున్నాం. ఈలోపు మనం సాస్ రెడీ చేసుకుందాం. దీనికి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందా లేకపోతే నార్మల్గానా? నార్మల్గానే అండి, మరి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. సో ఇది తీసేసైనా పండుగరు. ఓకే అండి. ఈ రెండు సో ఒక సైడ్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొకసారి జస్ట్ అలా టర్న్ చేసుకుంటూ ఉండండి. మళ్ళీ మర్చిపోకండి, ఒక సైడే మాడిపోతాయి మొత్తము, రెండో సైడ్ మటుకు వైట్గానే ఉంటాయి. సో అలా టర్న్ చేస్తూ ఉంటే చక్కగా ఫ్రై అవుతాయి టూ సైడ్స్. ఓకే అండి. మనకి ఆయిల్ వేడిని కొద్దిగా గార్లిక్ అలాగే కొద్దిగా గ్రీన్ చిల్లీ. ఓకే. సో గార్లిక్ చిన్న చిన్న పీసెస్గా నైస్ చాప్, అలాగే గ్రీన్ చిల్లీస్ నైస్ చాప్ చేసుకున్నాము. అలాగే ఆనియన్స్ కూడా నైస్ చాప్ చేసుకొని ఆయిల్లో వేడికిన తర్వాత యాడ్ చేసేసాము. సో పండుగలు ఇవన్నీ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి నేను బౌల్లో తీసేస్తున్నాను. స్టవ్ కూడా బంద్ చేసేసాము. ఓకే. మనకి మంచిగా ఆనియన్ గ్రీన్ చిల్లీ అట్లాగే గార్లిక్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. యా. ఇందులో అగైన్ కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్, కొద్దిగా రెడ్ చిల్లీ సాస్, టొమాటో సాస్. సో సోయా సాస్ అనేది కంపల్సరీయా? లైట్గా ఉంటే కనుక మనకి ఆ టేస్ట్ అనేది పర్ఫెక్ట్ బాగా వస్తుంది. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా వాటర్. సో దీంట్లో అంటే మనం టాస్ చేయడానికి ఎక్కువగా కూడా ఏం యాడ్ చేయలేదు. గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసాము, అలాగే రెడ్ చిల్లీ
సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ గ్రీన్ చిల్లీ చిల్లీ సాస్, సాస్. టమాటో సాస్, కొద్దిగా సోయా సాస్. ఓకే. ఇందులో కొద్దిగా సాల్ట్. ఇందాక మనం ఆల్రెడీ వెజిటబుల్ ఏదైనా డంప్లింగ్ వెజిటబుల్ చేసుకున్నప్పుడు దానిలో సాల్ట్ యాడ్ చేసుకుందాం. దీనిలో కూడా సాల్ట్ చూసి యాడ్ చేసుకోవాలి, మరి ఎక్కువైనా కానీ తినలేము అది. ఓకే. కొద్దిగా కొత్తిమీర. యా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఏదైతే డంప్లింగ్ వెజిటేబుల్స్ ఉందో అది దీనిలో యాడ్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఏదైతే సాస్ ఉందో ఆ సాస్ మొత్తం కూడా వీటికి మంచిగా పట్టుకొని స్పైసీగా చట్పట్, అంటే స్పైసీగా కూడా ఐ గెస్ ఉండవు ఎందుకంటే మీరు టమాటో సాస్ కూడా వేస్తారు కాబట్టి ఫుల్ పుల్లగా తీయగా కారం కారంగా ఉంటాయి అన్నమాట. వెరీ నైస్ కదా. మనకి ఇంకొంచెం స్పైసీ కావాలనుకుంటే కనుక లైట్గా పైన చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటే అది ఒక డిఫరెంట్ టేస్ట్లో వస్తుందండి. ఓకే. యా. మనకి ఇలా డ్రైగానే చేసుకోవచ్చు, లేదా కొద్దిగా మనకి వెట్టిగా సాస్ టైప్లో కావాలి, కొద్దిగా లైట్గా ఏదైనా రోటీలో కానీ లేదంటే ఏదైనా రైస్లో తినేటప్పుడు కొద్దిగా గ్రేవీ టైప్లో కావాలంటే కొద్దిగా మనం ఏదైతే సాస్ చేసుకున్నామో ఆ సాస్ని కొద్దిగా ఎక్కువగా చేసుకుని దానిలో కొద్దిగా కార్న్ఫ్లోర్లో వాటర్ కలిపి దానిలో యాడ్ చేసుకుంటే కనుక 2 in 1గా మనకి యూజ్ అవుతుంది. ఓకే. ఓకే. పైన కొద్దిగా కొత్తిమీర అండ్ గార్నిష్ కోసం ఆనియన్స్. వా. వెజ్ డంప్లింగ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. సో వేడిగా డంప్లింగ్ వెజిటబుల్ రెడీ అయిపోయింది. చూడడానికి అయితే నాకైతే అసలు నోరు ఊరిపోతుంది, ఆగట్లేదు. టేస్ట్ చేసేద్దాం. పర్ఫెక్ట్. టేస్ట్ ఆసమ్, అద్దరిపోయింది. నేను యాక్చువల్గా స్పైసీగా ఉంటుందని బాగా ఎక్స్పెక్ట్ చేస్తాను, బట్ మీరు సాస్ వేసిన తర్వాత కొంచెం తగ్గుతుంది అనుకున్నాను, బట్ స్పైసీగా ఉంది, అలాగే కొంచెం లైట్గా స్వీట్గా ఉంది, టేస్టీగా ఉంది. మొత్తానికైతే డంప్లింగ్ వెజ్ వాట్ ఏ టేస్ట్ అనిపించింది. మీరు కూడా ట్రై చేసేయండి. సూపర్ అండి పండుగ గారు, చాలా 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 బాగా చేశారు.